హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హాయ్ టీవీ. ఈరోజు వీడియోలో మనము పిగ్మెంటేషన్ కోసం ఒక మంచి న్యాచురల్ హెల్తీ రెమెడీ చూద్దాము. సో ఇక్కడ మనము పిగ్మెంటేషన్ ఎందుకు ఏర్పడుతుంది అంటే మన స్కిన్ పైన ఎప్పుడే కానీ యూవీ రేడియేషన్స్ అంటే ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు యూవీ రేడియేషన్స్ ఎప్పుడైతే మన స్కిన్కి బాగా టచ్ అయ్యి మన స్కిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుందో సో అప్పుడు మనకి స్కిన్ పైన పిగ్మెంటేషన్ ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఏజ్ 30 years పైన తర్వాత కూడా ఈ స్కిన్ పైన మనకి పిగ్మెంటేషన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఎక్కువగా హీట్ ఏదైతే హీట్ మనకి అంటే వంట చేసేటప్పుడు కావచ్చు, లేదంటే లైట్స్లో ఎక్కువగా వర్క్ చేస్తున్నప్పుడు కావచ్చు, మనకి యూవీ రేడియేషన్స్ ఎప్పుడైతే మన స్కిన్ పైన వస్తాయో అప్పుడు మన స్కిన్ చాలా పిగ్మెంటెడ్గా అయిపోతూ ఉంటుంది. సో ఈ పిగ్మెంటేషన్ క్లియర్ చేసుకోవడానికి మనం అంటే ఫస్ట్లోనే మనం ఆ పిగ్మెంటేషన్ని క్లియర్ చేసుకోలేదు అంటే మనకి ఇంకా అది ఎక్కువగా ఫామ్ అయిపోయి స్కిన్ చాలా డార్క్గా కనిపించడం, అన్ఈవెన్గా కనిపించడము, అది మళ్ళీ మనకి వేరే వేరే ట్రీట్మెంట్స్ తీసుకునేదాకా వెళ్ళిపోతుంది. సో అంతవరకు తెచ్చుకోకుండా మనం న్యాచురల్ రెమెడీస్ తోటి పిగ్మెంటేషన్ని క్లియర్ చేసుకోవచ్చు. సో న్యాచురల్గానే ఈ పిగ్మెంటేషన్ని క్లియర్ చేసుకోవడానికి మనకి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పసుపు. ఇక్కడ మనము పసుపుని తీసుకున్నాం. మనందరి కిచెన్లోనూ పసుపు దొరుకుతూ ఉంటుంది, అంటే ఉంటుంది, అవైలబుల్లో ఉంటుంది ఎప్పుడే, కానీ అందరి దగ్గర కూడా చాలా ఈజీగా. సో సింపుల్గా మనము పసుపుని తీసుకోవచ్చు. బట్ ఇది సింపుల్ ఇంగ్రీడియంట్ అయినా కానీ ఇందులో చాలా మంచిగా మనకి చాలా యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి, స్కిన్ బ్రైట్నింగ్ తత్వాలు ఉంటాయి అన్నమాట. అంటే స్కిన్ చాలా బాగా లైటన్ చేస్తుంది. ఇందులో ఉన్న మనకి ఏంటి ఈ ప్రాపర్టీస్ ఏంటి అంటే స్కిన్ మనకి చాలా బ్రైటన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, పిగ్మెంటేషన్ ఎరేజ్ చేస్తుంది, అండ్ మన స్కిన్ని హైడ్రేటెడ్గా గ్లోయిగా కూడా చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పసుపు. సో ఇప్పుడు పసుపు తీసుకున్నాం కదా, ఈ బౌల్లో ఒక 1 to 2 spoons వరకు పసుపు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇందులో మనం యాడ్ చేయాల్సింది ఏంటి అంటే పెరుగు. సో ఇక్కడ ఒక 1 tablespoon వరకు మనం ఇందులో పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు కూడా మన స్కిన్ని చాలా బాగా బ్రైటన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అంతేకాకుండా మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది అన్నమాట, మన స్కిన్ని నరిష్ చేస్తుంది. పెరుగులో మనకి చాలా మంచి యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉంటాయన్నమాట. సో ఈ 2 ingredients ఇలా మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము అలోవెరా జెల్ని కూడా యాడ్ చేసుకుందాము. నార్మల్గా స్టోర్ అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీ దగ్గర న్యాచురల్ అలోవెరా జెల్ ఒకవేళ ఉన్నట్లయితే అది కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మనము అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ప్యాక్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకునే ప్యాక్ని మీరు ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 minutes పాటు ఉంచుకుని తర్వాత మీరు ఫేస్ని వాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్రతి వీక్ అంటే వారానికి 2 సార్లు కనుక చేసినట్లయితే పిగ్మెంటేషన్ బాగా క్లియర్ అవుతుంది. అంటే మొత్తం మీ స్కిన్ పైన ఏంటి అంటే డార్క్ స్పాట్స్ ఉన్నా కానీ, పింపుల్ మార్క్స్ ఉన్నా కానీ, లేదంటే పిగ్మెంటేషన్ మార్క్స్ ఉన్నా కానీ అదంతా కూడా మనకు క్లియర్ అవుతుంది. అండ్ స్కిన్ చాలా బాగా న్యాచురల్గానే మనకి బ్రైటన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, పిగ్మెంటేషన్ క్లియర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మనకి పసుపుని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో పసుపు ఏంటి అంటే యాంటీ ఏజింగ్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి వ్రింకిల్స్ని, ఫైన్ లైన్స్ని, పఫీ ఐస్ని కూడా మనకి క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకునే ప్యాక్ని మీరు వారానికి 2 సార్లు కనుక అప్లై చేసుకున్నట్లయితే స్కిన్ పైన మన స్కిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్ అనేది క్లియర్ చేసుకొని స్కిన్ని బ్రైటన్గా ఇంకా క్లియర్గా చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని మీరు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.